జ్ఞాని స్థితిని చూసి జ్ఞాని ఎలా ఉన్నాడో అలా నువ్వు ఉండే ప్రయత్నం చేస్తే చాలా ప్రమాదం వస్తుంది. అలా ఎప్పుడూ చేయకూడదు. ఆచారకాండే. రమణులు అలా అన్నారు అంటే అది ఆయన స్థాయి. అటువంటి భగవానుల దగ్గరికి ఒకప్పుడు కావ్యకంఠ గణపతి ముని వచ్చారు. నేను కావ్యకంఠ గణపతి ముని గురించి కేవలం 1-2 వాక్యాలు చెప్పి వదిలేశాను అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదు రమణతత్వం చెప్పేటప్పుడు. ఎందుకంటే రమణులకు కావ్యకంఠ గణపతి మునికి అంత సాన్నిహిత్యం. కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్తే రమణుల గురించి చెప్పాలి, రమణుల గురించి చెప్తే కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పాలి. ఇద్దరిని విడదీసి ఇద్దరి జీవితాలు వేరు వేరు, ఆయన గురించి ఆయనలా చెప్తాను, ఈయన గురించి ఈయనలా చెప్తానంటే అసలు చెప్పడం కుదరదు, పరిపూర్ణం అవ్వదు. అందుకే నేను ప్రత్యేకంగా రేపటి రోజున కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ రమణులు, వాళ్ళిద్దరి విశేషాల్ని రేపటి రోజున మీతో మనవి చేస్తాను. ఇవాళ ఒక్క విషయమే చెప్తాను.